ప్రభుత్వ నిర్లక్ష్యంతో సింహాచలంలో గోడ కూలి 7 భక్తులు అన్యాయంగా చనిపోతే నో డీసీఎం. తిరుపతి గోశాలలో 100కు పైగా గోమాతలు చనిపోతే నో డీసీఎం. శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్లను తగలబెట్టేస్తే నో డీసీఎం. సాక్షాత్తు పోలీసులే తప్పతాగి తిరుమలలో కారుతో నానా భీభత్సం సృష్టిస్తే నో డీసీఎం. పాప వినాశనంలో టూరిజం పేరుతో బోటు షికార్లు చేస్తే నో డీసీఎం. కాశీనాయన క్షేత్రంలో నిర్మాణాలను కూల్చేస్తే నో డీసీఎం. అంతెందుకు ముచ్చుమరిలో 9 ఏళ్ల చిన్నారిని హత్యాచారం చేసి కాలువలో పడేస్తే నో డీసీఎం. సుగాలి ప్రీతి కేసుపై సిబిఐ చేతులెత్తేస్తే నో డీసీఎం. మొన్నటికి మొన్న కడప జిల్లాలో 4 ఏళ్ల చిన్నారిపై హత్యాచారం చేస్తే నో డీసీఎం. కానీ థియేటర్లు మూతపడతాయి అనగానే విచారణలు బహిరంగ బెదిరింపులకు దిగుతారు. అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తోందే. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య ఒక సమస్య ఉన్నప్పుడు అది పరిష్కరించే వ్యక్తి హీరో అవుతాడు. నా సినిమా ఆపడానికే ఇదంతా చేస్తున్నారనే బెదిరింపులకు దిగే వ్యక్తి విలన్ అవుతాడు. ఇదే హరిహర వీరమల్లుకు ముందు వెనుక భైరవం, థగ్ లైఫ్, కుబేరా, కింగ్డమ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఆ సినిమా హీరోలెవ్వరు పవన్ కళ్యాణ్లా తమ సినిమాలు ఆపడానికి కుట్ర జరుగుతోందని అనలేదే? కమల్ హాసన్, నాగార్జున, ధనుష్, విజయ్ దేవరకొండ గుండెలు బాదుకోలేదే? బెదిరింపులకు దిగలేదే? విషయం అది కాదు. ఇండస్ట్రీ మొత్తం తన ముందు చేతులు కట్టుకుని నిలబడాలి. చంద్రబాబుకు సాగిలపడాలి. మొత్తానికి పరిశ్రమ తన గుప్పెట్లో ఉండాలన్న అహం. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ ప్రైవేటు పెట్టుబడి పెట్టేవారిపై ప్రభుత్వ పెత్తనమేంటని అనలేదా? మనం వినలేదా? ఇదే సూత్రం ఇప్పుడు వర్తించదా? నిజానికి సినీ పరిశ్రమకు సంబంధించి ఆయా సంఘాల ప్రముఖులు సీఎం చంద్రబాబును కలిసి అభినందనలు చెప్పి వచ్చారు. పవన్ కళ్యాణ్ అహం దెబ్బతింది. ఇండస్ట్రీ తనను నెత్తిన పెట్టుకుంటుందని ఆశించారు. అది జరగలేదు. అంతే తన బావ అల్లు అరవింద్తో సహా ఆ నలుగురు అంటూ కొత్త కథాల్లేశారు. ఒక్కటి మాత్రం నిజం, పెద్దన్నయ్య పాత్ర పోషించేవాడు సమస్యను పరిష్కరిస్తాడు. తానే ఒక సమస్యగా మారడు. జగన్ సీఎంగా ఉంటే ఓ డైలాగ్, బాబు సీఎం అయితే మరో డైలాగ్ చెప్పే పవన్ కళ్యాణ్ ఈ 10 ప్రశ్నలకు నటించకుండా నిజం చెప్పాలని సినీ పరిశ్రమ కోరుతోంది. క్వశ్చన్ నెంబర్ 1, నాడు జగన్ సీఎంగా ఉంటే ప్రైవేటు వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు ప్రభుత్వం దగ్గరకు ఎందుకెళ్ళాలి అన్నావా లేదా? నటించకుండా నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 2, ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం కోసం సీఎం జగన్ దగ్గరకు సినీ పెద్దలు వెళితే ఆక్రోశంతో రగిలిపోయావా లేదా? నటించకుండా నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 3, నేడు చంద్రబాబు సీఎం కాగానే ఆయన దగ్గరకు ఇండస్ట్రీ మొత్తం వెళ్ళి సాగిలపడాలని ఆదేశిస్తున్నావా లేదా? నటించకుండా నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 4, హీరోలకు ఏమాత్రం సంబంధం లేని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల వివాదంలోకి తలదూర్చావా లేదా? నటించకుండా నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 5, నీ సినిమా ఆపడానికే ఆ నలుగురు థియేటర్లు మూసేస్తున్నారని అధికారాన్ని వాడి బెదిరింపులకు దిగావా లేదా? నటించకుండా నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 6, హరిహర వీరమల్లుతో పాటు రిలీజ్ అవుతున్న థగ్ లైఫ్, కుబేరా, కింగ్డమ్ లాంటి సినిమా హీరోలు సైలెంట్గా ఉన్నారా లేదా? నటించకుండా నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 7, నాడు జగన్ టికెట్ రేట్లు తగ్గించినా నేడు ఎగ్జిబిటర్లు థియేటర్లు నడపలేమని చెప్పినా నీపై కుట్రని ఊగిపోతున్నావా లేదా? నటించకుండా నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 8, నాడు ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని కంట్రోల్ చేస్తోందని ఆరోపించి ఇప్పుడు పరిశ్రమను గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నావా లేదా? నటించకుండా నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 9, ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా జగన్ దగ్గరకు వచ్చి సార్ ప్లీజ్ అంటే ఆయన ఈగో సాటిస్ఫై అవుతుందని అన్నావా లేదా? నటించకుండా నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 10, నేడు తెలుగు చిత్ర పరిశ్రమ చేతులు కట్టుకుని నీ దగ్గరకు రావాలని, బాబు దగ్గర సాగిలపడాలని కోరుకుంటున్నావా లేదా? నటించకుండా నిజం చెప్పు. సినీ పరిశ్రమ అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు అదే సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా పవన్ కళ్యాణ్ గారికి, వారి ఆలోచనకి, వారు లేవనెత్తినటువంటి ఆరోపణకి, వారు చెప్పినటువంటి అబద్ధానికి చంపపెట్టు లాంటి సమాధానం ఈరోజు దిల్ రాజు గారు ఇచ్చారు. అసలు థియేటర్లు మూసేయాలి, వాళ్ళ సమస్యలు పరిష్కారం కాకపోతే అనే నిర్ణయాన్ని ఎవరు తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఎక్కడ పుట్టింది చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు దిల్ రాజు గారు. ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్స్ మీటింగ్ ఒకటి జరిగింది. అనుశ్రీ ఫిలిమ్స్కి సంబంధించినటువంటి సత్యనారాయణ గారు ఈ ఎగ్జిబిటర్ల సమావేశంలో వాళ్ళ వరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. సమస్యలు పరిష్కారం కాకపోతే థియేటర్లు మూసేయాలనేది అక్కడ వరకు జరిగినటువంటి ఒక నిర్ణయం, ఆ చర్చల్లో జరిగినటువంటి నిర్ణయం.
నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి మధ్యలో ఒక వివాదం నడుస్తోంది. వాళ్ళకు ఎగ్జిబిటర్లకి ఎలాంటి చెల్లింపులు జరగాలి అనేది, కమిషన్ ఏ రకంగా ఇవ్వాలి, వాళ్ళ పేమెంట్స్ ఏ రకంగా జరగాలి, దీనికి 2-3 పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులపైన ఉన్నటువంటి వివాదం నేపథ్యంలో థియేటర్లు నడపలేకపోతున్నాము, మూసేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎవరు ఈ అనుశ్రీ ఫిలిమ్స్? దాని అధినేత సత్యనారాయణ. ఈయన ఎవరంటే జనసేన నాయకులు, చిరంజీవికి పెద్ద అభిమాని. ఇప్పుడు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా కుట్ర చేశారా లేదా అన్నది. పోతే రెండో విషయం, అసలు నిజంగానే థియేటర్లు మూసేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందే అని అనుకుందాం. ఎన్ని రోజులు మూసేస్తారు సార్? వాళ్ళ సమస్యలుంటే ఎన్ని రోజులు మూసేస్తారు? ఎవరికి సమస్యలు ఉండవా? 24 గంటలు మూస్తారా? 48 గంటలు మూస్తారా? ఒకవేళ ఆ పరిస్థితే వస్తే శాశ్వతంగా ఇక జీవితకాలం కలియుగం ఉన్నంత వరకు ఈ థియేటర్లు ఓపెన్ కావా? నా కోసమే, నా సినిమా కోసమే ఇదంతా చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు అనడం. అంటే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పట్లేదు, మీ సమస్యల పరిష్కారానికి పెద్దన్నయ్యలా వస్తానని చెప్పట్లేదు. నేను ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తిని కాబట్టి ఇండస్ట్రీలో ఇటువంటి సమస్యలు రాకుండా చూసుకుంటానని చెప్పట్లేదు. నా సినిమాకు అడ్డుపడుతున్నారు, నా సినిమా రిలీజ్ కాకుండా చూస్తున్నారు. తమాషా ఏంటంటే ఇక్కడ భైరవం సినిమా రిలీజ్ అవుతోంది, థగ్ లైఫ్ అనే కమల్ హాసన్ సినిమా రిలీజ్ అవుతోంది, కుబేరా, నాగార్జున, ధనుష్ గొప్ప గొప్ప నటులువి, ఎక్కువ కలెక్షన్స్, ఓపెనింగ్స్ వచ్చేటటువంటి వాళ్లే, పెద్ద పెద్ద హీరోలు, యూనివర్సల్ హీరోలు. ఇలాంటి హీరోలంతా సైలెంట్గా ఉంటే నా సినిమాను ఆపడానికే, నా హరిహర విరమలను ఆపడానికే కుట్ర జరిగిపోయింది అని అంటున్నారు. సార్, నేను ఒక చిన్న విషయం చెప్తాను సినీ ఇండస్ట్రీ గురించి, అర్థం చేసుకున్న తర్వాత డిబేట్లోకి వెళ్దాం. దీన్ని సింపుల్గా చెప్తా, అర్థమయ్యే భాషలో. మన టాలీవుడ్ని తీసుకుందాం ఎగ్జాంపుల్, ఇంకొక దాన్ని హాలీవుడ్ని తీసుకుందాం. టాలీవుడ్లో ప్రస్తుతం నడుస్తోంది ఒక టాప్ డైరెక్టర్, ఒక టాప్ హీరో. అంటే మరీ ఓవర్ బడ్జెట్ కాదు, రాజమౌళి సినిమాలు కాకపోతే జనరల్గా ఒక టాప్ డైరెక్టర్, ఒక టాప్ హీరో. ఆ డైరెక్టర్ రెమ్యునరేషన్ 30 కోట్లకు తక్కువ లేదు సార్, మినిమం చెప్తున్నా ఇది. హీరో 70 కోట్లకు తక్కువ లేదు. అంటే ఎంతైంది? ఇక్కడికి 100 కోట్లు అయింది. ఇక్కడికే 100 కోట్లు ఖర్చు అయింది. ఇక హీరోయిన్, మెయిన్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, ఆ క్రూ మొత్తం 24 క్రాఫ్ట్స్, వీళ్ళందరికీ సంబంధించి సినిమా పైన పెట్టే, వాళ్ళకి ప్రతిరోజు పెట్టే ఖర్చు, ఇవన్నీ ఎంత ఉంటుందో ఆలోచించుకోండి. అంటే ఓవరాల్గా ఒక సినిమాకి 100 కోట్లు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 రూపాయలు ఇంకా ఈజీ అవ్వాలంటే 70 రూపాయలు వీళ్ళ రెమ్యునరేషన్కి వీటికే వెళ్ళిపోతే 30 రూపాయలతో మనకు సినిమా తీసి చూపిస్తున్నారు. అంటే ఏం క్వాలిటీ ఉంటుంది సినిమాలో? మనకు 100 రూపాయల సినిమా అని చెప్తున్నారు, లేదా ఇంకా అర్థం కావాలంటే 100 కోట్ల బడ్జెట్తో తీసిన సినిమా అంటున్నారు. ఇందులో 70 కోట్లు పూర్తి స్థాయిలో 70% వీళ్ళ రెమ్యునరేషన్లకు వెళ్ళిపోతే, హీరో, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, పెద్ద ఆర్టిస్టులు, మిగతా ఆర్టిస్టులకి అందరికీ వెళ్ళిపోతే, టెక్నీషియన్స్కి వెళ్ళిపోతే, మనకు వచ్చేటటువంటి క్వాలిటీ 30% మాత్రమే సినిమా క్వాలిటీ. అంటే 30% సినిమా పైన ఖర్చు పెట్టి 70% రెమ్యునరేషన్లకు ఇస్తున్నారు. హాలీవుడ్లో ఒక 1000 కోట్లతో సినిమా తీస్తే కేవలం 30% రెమ్యునరేషన్ ఇవ్వబోతుంది. 70% టెక్నికల్ వాల్యూస్తో గొప్ప చిత్రాలు వాళ్ళు అందిస్తున్నారు. మనకి ఎటువంటి టెక్నికల్ వాల్యూస్ లేని లో బడ్జెట్ సినిమాలు తీసినట్టుగా, పేరుకేమో 100 కోట్లు బడ్జెట్, తీసేదేమో 30% డబ్బుతో తీస్తారు సినిమా. మిగతా హీరో, డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పెద్దగా లేవులేండి. ఇప్పుడు హీరో, డైరెక్టర్కే వెళ్ళిపోతుంది మొత్తం. ఇది పరిస్థితి ప్రస్తుతం ఇండస్ట్రీలో. అందువల్ల అంతా ఒకవైపే వెళ్ళిపోకుండా క్వాలిటీ సినిమాలు తీయాలంటే నిర్మాతలు అక్కడ ఇచ్చేటటువంటి, హీరోలకు ఇచ్చేటటువంటి రెమ్యునరేషన్లు తగ్గించుకోవాలి, లేకపోతే డైరెక్టర్లకు ఇచ్చే రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి. తగ్గించుకోకపోయినా క్వాలిటీ చిత్రాలు నిర్మించాలి. ఎంత క్వాలిటీ చిత్రాలు తీసినా ప్రేక్షకుడికి మాత్రం తక్కువ ధరకే సినిమా కలగాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని టికెట్ల రేట్లు తగ్గిస్తానంటే, నా సినిమాను మింగేయడానికే, నన్ను దెబ్బ కొట్టడానికే అని ఊగిపోయారు పవన్ కళ్యాణ్. ఆయనకేం సంబంధం? ఏ హీరోకి సంబంధం లేదు. నష్టపోతే ఎవరు నష్టపోతారు? ఎగ్జిబిటర్లు నష్టపోతారు, నిర్మాతలు నష్టపోతారు. మన రెమ్యునరేషన్ మనం తీసుకుంటాం కదా. ఏ రోజైనా సరే ఒక సినిమా ఫెయిల్ అయితే ఏ హీరో అయినా, ఈ ఇండస్ట్రీలో ఏ హీరో అయినా రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేస్తున్నారా నిర్మాతకి? నష్టపోతున్నటువంటి ఎగ్జిబిటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎవరికైనా సరే బయ్యర్లకి ఎవరికైనా వీళ్ళు సమాధానం చెప్తున్నారా? వాళ్ళ రెమ్యునరేషన్ వాళ్ళు తీసుకుంటున్నారు.
సినిమా నష్టపోయినా అదే రెమ్యునరేషన్, సినిమా 100 రోజులు ఆడినా అదే రెమ్యునరేషన్, సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసినా అదే రెమ్యునరేషన్. మీ రెమ్యునరేషన్ మీకు వచ్చేస్తుంది. మీరు చూసారో లేదో, పవన్ కళ్యాణ్ తప్ప మిగతా హీరోలు ఎవరు ఆ విధంగా ఉలిక్కిపడలేదు. టికెట్ల రేట్ల తగ్గింపు నిర్ణయం అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే పవన్ కళ్యాణ్ అనే హీరో, ఆయన నిర్మాత కాదు, ఎగ్జిబిటరు కాదు. ఇప్పుడు కూడా ఈ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ నిర్మాత కాదు, ఎగ్జిబిటర్ కాదు, డిస్ట్రిబ్యూటర్ కూడా కాదు. వాళ్ళ మధ్య గొడవ ఉంటే నా సినిమా ఆపేయడానికని బయలుదేరారు. పవన్ కళ్యాణ్ గారు తీసే సినిమాలు ఎలాంటివి? ఇప్పుడే నేను చెప్తున్నా, తెలుగు సినిమాలో హీరో డైరెక్టరే రెమ్యునరేషన్ల రూపంలో 70% తినేస్తున్నారు, దాదాపు 100 కోట్లు తినేస్తున్నారు. ఇది వాస్తవం, ఇండస్ట్రీలో జరుగుతున్నది. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు లో బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు. మీకు ఎగ్జాంపుల్ ఒక వకీల్ సాబ్, ఒక బ్రో, ఒక భీమ్లా నాయక్, ఎక్కడో మలయాళంలోనో ఓ హిందీలోనో తమిళ్లోనో హిట్ అయినటువంటి సినిమాలను తీసుకొచ్చి రీమేక్ చేసుకొని కేవలం లో బడ్జెట్ సినిమాలు తీసి, ఆయనకు అభిమానులు చాలా బాగా ఉన్నారు, ఫ్యాన్స్ ఎక్కువ, ఆయన సినిమా రిలీజ్ అవుతోందంటే ఓపెనింగ్స్ వస్తాయి, ఆ ఓపెనింగ్స్ వస్తే చాలు మనం కలెక్ట్ చేసుకుందాం అనేటటువంటి ఆలోచన. ఇలాంటి ఆలోచన ఉంది కాబట్టి ఆ ఓపెనింగ్స్ పైన ఆధారపడిన హీరోలే ఈరోజు బాధపడతారు. మీరు చూడండి, ఇవన్నీ ఎటువంటి సినిమాలు, ఈరోజు ఎటువంటి వాల్యూస్తో సినిమాలు వస్తున్నాయి, ఎన్ని టెక్నికల్ వాల్యూస్తో సినిమాలు వస్తున్నాయి. అలాంటి సినిమాలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తీయట్లేదు? ఈరోజు ఎగ్జిబిటర్లు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య, బయ్యర్ల మధ్య ఉన్నటువంటి బాధలో మరి నన్నెందుకు, నా సినిమాలు ఎందుకు ఆపుతున్నారని ఆయన వస్తున్నారు. ఆయన సినిమాలకి దీనికి సంబంధం లేదు. పైగా టికెట్ల రేట్లు తగ్గించినప్పుడు ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు? జగన్ నువ్వెవరు ప్రైవేటు వ్యాపారం చేసుకునే వాళ్ళతో, మేము ప్రైవేటు వ్యాపారం చేసుకుంటున్నాం, నువ్వెవరు నియంత్రించడానికే అన్నారు. ఇప్పుడేమంటున్నారు? నా దగ్గరికి రండి, చేతులు కట్టుకోండి అంటున్నారు. మొత్తం అందరూ కలిసి గుంపుగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి సాగిలపడండి అంటున్నారు. ఎందుకు వెళ్ళాలి ప్రైవేటు వ్యక్తులు? ప్రైవేటు పెట్టుబడి పెట్టి ప్రైవేటు వ్యాపారం చేసుకునే వాళ్ళు ప్రభుత్వానికి బాధ్యులు కారు, ప్రభుత్వానికి వాళ్ళకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు అని మీరు చెప్పిందే నిజమైతే ఇప్పుడు మీ దగ్గర వచ్చి ఎందుకు చేతులు కట్టుకోవాలి? చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎందుకు సాగిలపడాలి? ఏం రాస్తారు మీరు? తెలుగు చిత్ర పరిశ్రమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలంట. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారా? మీకు తెలుసో లేదో, అన్ని సంఘాల ప్రతినిధులు, ఆయా సంఘాలు విడివిడిగా వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు చెప్పాయి చాలా వరకు. మరి అందరూ కలిసి ఒకేసారి వెళ్ళి సాగిలపడాలని ఎందుకు అంటున్నారు మీరు? మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇలా మాట్లాడలేదే? ఎందుకు ఇండస్ట్రీ మొత్తం వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి సాగిలపడండి అని? ఇండస్ట్రీ బాగుపడాలి, సామాన్య ప్రేక్షకుడికి మంచి సినిమా అందాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోబోతున్నారనగానే రకరకాలుగా మాట్లాడారు. గత ప్రభుత్వం సినిమా రంగం వారిని, అగ్రనటులను ఎలా చేత్కరించిందో మర్చిపోయినట్లున్నారు. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలి, కూటమి ప్రభుత్వం వ్యక్తులని కాదు సినిమా రంగం అభివృద్ధినే చూస్తుందట. ఏడాది అయినా ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒక్కసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదంట. సార్ మీకు తెలుసో లేదో, చాలామంది కలిశారు. ఒకటి, వాళ్ళు కలవాలని చెప్పడానికి ఏంటి, మీరెందుకు చెప్తున్నారు? వాళ్ళు కదా కలుస్తారు, కలవాలంటే కలుస్తారు కదా. చాలామంది అప్పట్లో ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం ఏముందని రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడలేదా? అంత అవసరం ఏమొచ్చిందని అనలేదా? ఇప్పుడు ఈ సూత్రం మీరు చెప్పినటువంటి పాయింట్ ఇప్పుడు వర్తించదా? బంద్ చేస్తామంటే పవన్ కళ్యాణ్ థియేటర్లు బంద్ చేస్తామని వాళ్ళు ఏం పూర్తి స్థాయిలో ఆ నిర్ణయానికి కూడా రాలేదు. చర్చలు జరిగాయనే వార్తే. ఎందుకు పవన్ కళ్యాణ్ బెదిరింపులకు దిగారు? ఆయన నిర్మాత కారు, ఎగ్జిబిటర్ కాదు, డిస్ట్రిబ్యూటర్ కాదు. ఎందుకు ఈ వార్నింగ్లు ఇస్తున్నారు? కమల్ హాసన్, నాగార్జున, ధనుష్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు గుండెలు బాదుకోకపోతే, వాళ్ళెవరు వార్నింగ్లు కూడా ఇవ్వకపోతే, ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం ఎందుకు వార్నింగ్లు ఇస్తున్నారు? చంద్రబాబుకు సాగిల పడాలని ఎందుకు హెచ్చరిస్తున్నారు? ఇండస్ట్రీ తనను నెత్తిన పెట్టుకోలేదని పవన్ అహమేమైనా దెబ్బతిందా? మొత్తం ఇండస్ట్రీ తన చెప్పు చేతుల్లో ఉంటుందని ఆయన కలలుగన్నారా? కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టుగా ఇండస్ట్రీని కూడా తాకట్టు పెట్టాలని చూశారా? అది జరగకపోవడంతో అహం దెబ్బతిందా? అసలు ఎగ్జిబిటర్లు బంద్ చేస్తామంటే పవన్కు ఎందుకు ఉలికిపాటు? ఈ అంశంపైన చర్చిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు రామ్నాథ్ గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. కంగ్రాచులేషన్స్ కారుమూరి వెంకటరెడ్డి గారు, అధికార ప్రతినిధి హోదా లభించిన తర్వాత మొదటిసారి స్టూడియోకి, డిబేట్కి. థ్యాంక్ యూ ఈశ్వర్ గారు, మీకు, సాక్షి ప్రేక్షకులందరికీ, యాజమాన్యానికి అందరికీ థ్యాంక్స్. రైట్, రామ్నాథ్ గారు, ఒక సినిమాకి సంబంధించి నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య ఏదో వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. ఆ సమస్యను చర్చించుకునే సందర్భంలో
ఒకరిద్దరు థియేటర్లు బంద్ చేస్తేనే బెటరు, మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అనే మాట అనుండొచ్చు. కానీ దానికి హరిహర వీరమల్లు సినిమాను ఆపేయడానికి ఏమన్నా లింక్ ఉంటుందా? ఉంటే దానికి సంబంధించి నిర్మాతే కదా, నిర్మాత ఇక్కడ ఉన్నాడు కదా, ఈ సమస్యల పరిష్కారంలో నిర్మాత అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఇందులో డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు ఉన్నారు కదా, ఇందులో ఎగ్జిబిటర్లు ఉన్నారు కదా, వాళ్ళు కదా మాట్లాడుకుంటారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎందుకు ముందుకు వచ్చారు? ఈశ్వర్ గారు, మీకు వెంకటరెడ్డి గారికి నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి తొలి నుంచి ఆయన స్వభావం ఏంటంటే, ఈ సృష్టిలో ఏ పరిణామం జరిగినా అది నాకు వ్యతిరేకంగా, నాకు కుట్రపూరితంగానే జరుగుతుందేమో అని భావించడం ఆయన అలవాటుగా ఉంది. చాలా సందర్భాల్లో ఈ విషయాలన్నీ ఆయన మాటల్లోనే అర్థమవుతూ వచ్చాయి. పలు సినిమాలు, ఆయన సినిమాలు విడుదలైన సందర్భంలోనే ఈ కుట్ర సిద్ధాంతాలు కూడా ముందుకు తెస్తూ ఉంటారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఈ థియేటర్ల బంద్ అన్న ఆలోచన వచ్చింది ఏప్రిల్ 19వ తేదీ. మే కాదు, ఏప్రిల్ 19వ తేదీ తూర్పు గోదావరి జిల్లాలో ఆయన అనుశ్రీ సత్యనారాయణ జనసేన పార్టీ నాయకుడు ఫస్ట్ ఈ ప్రతిపాదన పెట్టారు. మనము థియేటర్లు బంద్ చేయాలి, మనకు గిట్టుబాటు కావడం లేదు, ఆ రెంటా లేకుంటే పర్సెంటేజ్ ఏదో ఒకటి తేల్చాలి అన్న దాని మీద పెట్టారు. కానీ ఈ వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటించారు? మే 16వ తేదీ ప్రకటించారు. అంటే దాదాపు నెల కంటే ముందే ఈ సినిమా థియేటర్లు బంద్ చేయాలన్న ఆలోచన వాళ్ళకి వచ్చింది. ఈ వీరమల్లు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితుల్లోనే వాళ్ళు అప్పటికే ఒక నెల ముందే ఒక నిర్ణయానికి వచ్చారు. కానీ హఠాత్తుగా ఈరోజు నా సినిమాను అడ్డుకోవడానికే ఇదంతా చేశారు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. అంతటితో ఆగారా అంటే వెంటనే ఆ నలుగురు అంటూ ఒక కుట్ర సిద్ధాంతం తేవడంతో పాటు స్వయంగా మంత్రి కందుల దుర్గేష్ గారు రంగంలోకి దిగారు. జనసేన పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో కూడా ఆ నలుగురు అంటూ ఒక ప్రస్తావన తెచ్చింది. ఎప్పుడైనా సరే డిప్యూటీ సీఎం గా ఉన్న వ్యక్తి ఇలాంటి ఒక ఇష్యూ వచ్చినప్పుడు, తాను కూడా చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి అయినప్పుడు అసలు ఇష్యూ ఏంటి అనేది చూడాలి. ఇది ఎగ్జిబిటర్లు అంటే థియేటర్ల యజమానులకు సంబంధించిన ఇష్యూ. మెజారిటీ సినిమాలన్నీ పర్సెంటేజ్ ఇచ్చి నడుపుకుంటున్నారు. కానీ పెద్ద సినిమాలు వచ్చేసరికి మొదటి వారం ఏమో రెంట్లు ఇస్తున్నారు, అంటే రెంట్ ఎంతన్నా వసూలు కానీ ఒక రెంట్ ఇవ్వడం. నెక్స్ట్ వారానికి ఎలాగో కలెక్షన్స్ అని పడిపోతాయి కదా, అప్పటి నుంచి మళ్ళా పర్సెంటేజ్ ఇస్తాం అమ్ముడు పోయిన దాంట్లో అంటున్నారు. ఇది రెండు కరెక్ట్ కాదు. ఏదో ఒకటి తెలుసండి, పర్సెంటేజ్ అయినా ఇవ్వండి లేకుంటే రెంట్ అయినా ఇవ్వండి. మీరు బాగా కలెక్షన్స్ వచ్చినప్పుడు ఏమో రెంట్ అంటారు, కలెక్షన్స్ పడిపోయిన తర్వాత పర్సెంటేజ్ అంటారు, మాకు గిట్టుబాటు కాదు అన్నది వాళ్ళ డిమాండ్. ఈ లోతుల్లోనికి వెళ్ళి పరిశీలన చేయాల్సింది డిప్యూటీ సీఎం గానీ ఆయన కార్యాలయం కానీ. కానీ వీళ్ళు అంత లోతుకి వెళ్లకుండా హఠాత్తుగా ఏం తెచ్చారు? నలుగురు మొత్తం థియేటర్లన్నీ ఆ నలుగురు చేతుల్లోనే ఉన్నాయి. అసలు థియేటర్లు అన్నవి వాళ్ళ యజమానుల చేతుల్లోనే లేవు అన్న ఒక ప్రొజెక్షన్ తెచ్చేసి, ఇదో కుట్ర సిద్ధాంతం తెచ్చేసి, పైగా దీన్ని ఒక రాజకీయ పార్టీకి అప్లై చేసేలాగా ఒక ప్రయత్నం చేస్తూ వెళ్ళారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు డిప్యూటీ సీఎం కార్యాలయాన్ని వీళ్ళు దుర్వినియోగం చేశారా లేదా? కరెక్ట్. ఈ మధ్య చూస్తున్నాం ఈ రాష్ట్రంలో ఏది వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదో కాంట్రాక్ట్ ఇచ్చారనో అదే ఇచ్చారు, మేయర్ల మీద కూడా వేటు వేస్తూ వెళ్ళారు. కానీ ఈ రోజు డిప్యూటీ సీఎం గారు చేస్తున్నది మిస్యూజ్ కదా, పవర్ మిస్యూజ్ కదా. ఒకటి, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు నటించకపోయి ఉంటే జూన్ 1వ తేదీ నుండి థియేటర్లు బంద్ చేస్తాం అని ఉంటే ఇలా మంత్రి కందుల దుర్గేష్ గారు గాని జనసేన పార్టీ గాని స్పందించి ఉండేదా? ఏకంగా రాష్ట్ర హోం సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చి ఉండేదా? ఆ నలుగురు సంగతి ఏందో తేల్చండి అని ఇచ్చి ఉండేదా? సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా లేకపోయి ఉంటే ఈ ప్రస్తావనే తెచ్చి ఉండేవాళ్ళు కాదు. ఏమో మాకు సంబంధం లేదన్నట్టుగానే డిప్యూటీ సీఎం కార్యాలయం ఉండేది. కానీ ఈరోజు స్పందిస్తూ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు తన సొంత సినిమా కోసం మొత్తం వ్యవస్థను, డిప్యూటీ సీఎం కార్యాలయాన్ని, హోం సెక్రటరీని అందరినీ వాడుతూ ఉన్నారన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకొకటి, ఒకవేళ ఈయన డిప్యూటీ సీఎం కాకపోయి ఉంటే ఇలా బెదిరించేవారా? బెదిరించేందుకు అవకాశం ఉండేదా? ఉండేదే కాదు. అంటే ఒక డిప్యూటీ సీఎం అనే పదవిని, ఆ పవర్ ని అడ్డం పెట్టుకొని బెదిరిస్తూ ఉన్నారు. నా సినిమాని అడ్డుకుంటారా, మా పవన్ కళ్యాణ్ సినిమాని అడ్డుకుంటారా, డిప్యూటీ సీఎం గారి సినిమాని అడ్డుకుంటారా అని డైరెక్ట్ కందుల దుర్గేష్ గారు చెప్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమానే అయితే మొత్తం దీని లాభ నష్టాల వల్ల పవన్ కళ్యాణ్ గారికే లాభ నష్టాలు ఉంటే, ఇప్పుడు నిజంగా నైతికత ఉంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమాకు సంబంధించి టికెట్ల రేటు పెంపు ప్రతిపాదన కూడా పెట్టుకోకూడదు. ఇది నా సినిమా, పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటున్నారంటే దీని ప్రయోజనాలు కూడా ఆయనకు ముడిపడి ఉన్నట్టే కదా. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇప్పుడు ఈ సినిమాకు టికెట్ల రేట్లు పెట్టించుకుంటే అది పరోక్షంగా ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ తనకు తాను లబ్ధి చేకూర్చుకోవడమే అవుతుంది కదా. ఇది లా అనేది దీన్ని అనుమతించదు కదా. మీరు ఆఫీసులు మీరు మిస్యూజ్ చేస్తూ ఉన్నారు కదా, ఇదొకటి. దాంతోపాటు కందుల దుర్గేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఈరోజు చెప్తూ ఉన్నారు, ఈ రోజు మళ్ళీ ప్రెస్ మీట్ లో ఎదురు దాడి చేస్తూ ఉన్నారు. డ్యామేజ్ కంట్రోల్కి దిగారో ఏమో కానీ మేము ఎక్కడైనా బెదిరించామా చెప్పండి అంటున్నారు. బెదిరించకపోవడం ఏంటి? డైరెక్ట్ డిప్యూటీ సీఎం కార్యాలయమే ఒక ప్రకటన విడుదల చేసి ఏం చెప్పారు? మొత్తం చెప్పండి అని బెదిరిస్తున్నారా? అంతే కదా ఈశ్వర్ గారు. ఇప్పుడు
థియేటర్లో తినుబండారాలు ఎంత అమ్ముతున్నారు, కూల్ డ్రింక్స్ కి ఎంత అమ్ముతున్నారు, వాటర్ బాటిల్కి ఎలా అమ్ముతున్నారు, టాయిలెట్లు ఎలా ఉన్నాయి, రెస్ట్ రూమ్లు ఎలా ఉన్నాయి, ఈ రోజు హఠాత్తుగా ఎందుకు గుర్తుకొచ్చింది అంటే మా సినిమాని అడ్డుకునే ప్రయత్నం చేస్తారని. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి సినిమాని అడ్డుకోవాలని ఆలోచన లేదు. అప్పటి వరకు ఈ వీరమల్లు సినిమా మీద అసలు డిబేటే లేదు, చర్చే లేదు. కానీ ఎప్పుడైతే ఈ థియేటర్ల బంద్ మా సినిమా వల్లే, మా సినిమాని అడ్డుకోవడానికే చేస్తున్నారన్న ప్రచారం మొదలు పెట్టారో అప్పటి నుంచి ఓకే జూన్ 12న పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తోంది అన్నది సామాన్యులకు అర్థమైంది. సరే ఆయన అభిమానులకు తెలిసి ఉండొచ్చు, కానీ ఈ డిబేట్ అంతా దీని ద్వారా వాళ్ళు లబ్ధి పొందారు చెప్పాలంటే, ప్రచారం చేసుకొని. సినీ పరిశ్రమ వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఏంటి మరి ఇంత నేరో మైండెడ్ గా మన డిప్యూటీ సీఎం గారు ఆలోచిస్తారా. అనేక సినిమాలు, కమల్ హాసన్ గారి సినిమాలు ఉన్నాయి, నాగార్జున గారి సినిమాలు ఉన్నాయి, ఇన్ని వరుసగా వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎవరూ మాట్లాడకుండా నన్ను అడ్డుకోవడానికి, ఈ సినిమా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారంటే ఇంత నేరో మైండెడ్ గా ఎలా ఆలోచిస్తారని చెప్తున్నారు. ఈ రోజు మంత్రి కందుల దుర్గేష్ గారు ఒక మాట చెప్తున్నారు, మరి సహజంగానే చెప్తుంటారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాల్సిన అవసరం ఏమీ లేదు, విమర్శించాలంటే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక 2 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఇదే అంశం పైన 2 ఏళ్ల క్రితం ఆయన ఎలా మాట్లాడారు అన్నది పాత బయటలు చూస్తే ఈయన కౌంటర్ ఆయన ఇచ్చుకుంటారు అనేది ఉంది. కరెక్ట్ గా ఈ రోజు కందుల దుర్గేష్ గారు వచ్చేసి ఒక ఆయన అంటున్నారు, మాజీ మంత్రి, అసలు ఇది ప్రైవేట్ వ్యాపారం, సినిమా అన్నది ప్రభుత్వానికి ఏంటి సంబంధం అని అంటున్నారు. మరి అలాంటి ప్రభుత్వానికి సంబంధం లేకపోతే గతంలో సినీ ప్రముఖులందరినీ మీరు ఎందుకు రప్పించుకున్నారని ఈరోజు కందుల దుర్గేష్ మాట్లాడుతున్నారు. ఏ మాజీ మంత్రి మాట్లాడలేదు, కానీ ఫస్ట్ తెచ్చింది పవన్ కళ్యాణ్ గారే. అరవింద్ గారు కూడా నిన్న మాట్లాడారు ఇదే విషయం. అవును, అరవింద్ గారు కూడా ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వానికి మనమంతా అకౌంటబిలిటీ అని ఆయన చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారేమో గతంలో అసలు ఎందుకు వెళ్తారు, మన వ్యాపారం ప్రైవేట్ వ్యాపారం, జగన్మోహన్ రెడ్డి నీకేం సంబంధం అంటే ఆ రోజు మాట్లాడారు. మేము బెదిరించలేదు అని చెప్తున్నారు. బెదిరించకపోవడం ఏంటి, మొన్న ఒక డిబేట్ లో జనసేన పార్టీ ఎమ్మెల్యే ఈశ్వర్ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు మా పవన్ కళ్యాణ్ గారి సినిమాని అడ్డుకుంటారా, ఇక ఆ 4 నిర్మాతల సినిమాలు ఎలా ఆడతాయో మేము చూస్తామని డైరెక్ట్ గా అన్నారు. ఏదో తనిఖీలు చేసేస్తాము, అది చేసేస్తాం, మూసేస్తాం అని కూడా ఏదో బెదిరించినట్టున్నారు. మా దగ్గర ఎంఆర్ఓలు ఉన్నారు, మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, మొత్తం వాళ్ళందరినీ తీసుకెళ్లి థియేటర్ల దగ్గర మోహరిస్తామన్నారు. మరి ఇది బెదిరించడం కాదా? అంటే మొత్తం చిత్ర పరిశ్రమను బెదిరించి ఈరోజు ఆయన దిల్ రాజే ఆవేదన చెందుతున్నారు. ఎవరో కానీ తీసుకెళ్లి మొత్తం రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. డైరెక్ట్ గా కాదు కానీ ఇండైరెక్ట్ గా నా మీద కూడా రాంగ్ గా చెప్పారని చెప్తూ ఉన్నారు. కానీ అలాంటిది ఏం లేదు, అసలు మా ఆలోచనే లేదు, పవన్ కళ్యాణ్ గారి సినిమాని అడ్డుకోవాలన్న ఆలోచనే లేదు అని చెప్తున్నారు. మొత్తం అంతా ఎటో పోయిన దాన్ని ఎటో మీదకి తెచ్చుకొని ఒక సినిమాకి హైప్ తెచ్చుకోవడానికి ప్రయత్నించారు. దీంట్లో నీట్ గా కనపడుతున్నది ఏంటంటే పవర్ మిస్యూజ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. తన సినిమా కోసం మొత్తం డిప్యూటీ సీఎం కార్యాలయాన్ని మొత్తం ముందు పెట్టి ప్రయత్నం చేశారు. ఇది తప్పు. రైట్. పవన్ కళ్యాణ్ గారు అంటే డీసీఎం ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత ఏమీ లేదు, వీళ్ళకి ఏర్పాటై ఏడాది అవుతోంది గవర్నమెంట్ ఏర్పాటై, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒక్కసారి కూడా కలవలేదు, మర్యాదపూర్వకంగా కలవలేదు అని అన్నారు. ఎందుకు గెలవాలి, ప్రైవేటు వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు ముఖ్యమంత్రిని ఎందుకు గెలవాలి? ఆయన చెప్పినటువంటి సిద్ధాంతం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పిన డైలాగ్ ఏంటి, ఇప్పుడు చెబుతున్నటువంటి డైలాగ్ ఏంటి? మనం సినిమాల్లో క్యారెక్టర్లు మార్చినంతగా ఈజీగా, కాస్ట్యూమ్స్ మార్చినంత ఈజీగా ఎలా మాట మారుస్తామన్నది ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఆ రోజు ప్రైవేటు వ్యాపారం గురించి, ప్రైవేటు వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళపైన ప్రభుత్వం పెత్తనం ఏంటని ఆయన ఏం మాట్లాడారు ఒకసారి అది ప్లే చేయండి ప్లీజ్. ప్రభుత్వం ఏమి చేయకపోతే మా పనులు మేము చేసుకుంటాం అంటే లీస్ట్ ఇంటర్వెన్షన్, అసలు ఇంటర్వెన్షనే కాకూడదు. ఈ రోజున ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ పెట్టుబడితోటి మేము సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటది ఏంటి? ప్రభుత్వం ఏమి చేయకపోతే మా పనులు మేము చేసుకుంటాం అంటే లీస్ట్ ఇంటర్వెన్షన్, అసలు ఇంటర్వెన్షనే కాకూడదు. ఈ రోజున ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ పెట్టుబడితోటి మేము సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటది ఏంటి? ఇప్పుడు ఈ సూత్రం వర్తించదా వెంకటరెడ్డి గారు? అద్భుతమైన ఆయనే ప్రశ్న, ఆయనే సమాధానం, రెండు అక్కడే లభిస్తున్నాయి. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మొట్టమొదట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ అన్న విషయం మర్చిపోయినట్టున్నాడు. అంటే చాలాసార్లు మర్చిపోయాడు, కానీ ఈసారి మిస్యూజ్ కూడా చేశాడు. ఇందా రామ్నాథ్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. డిప్యూటీ సీఎం కార్యాలయం ఏదైతే ఒక ప్రకటన విడుదల చేసిందో
అది నిజంగా కూడా అధికార దుర్వినియోగం కాదు. ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నాకు భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాల్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తాను, రాగద్వేషాలు లేకుండా అతీతంగా. మరి ఇప్పుడు ఏ రాగద్వేషాలకు అతీతంగా నీ సినిమాకి సంబంధించిన దాంట్లో నువ్వు ఈరోజు స్పందించావు. సినిమా ఇదంటే నువ్వు మిస్యూజ్ చేసినట్టే కదా దాన్ని. సో రాజ్యాంగాల్ని ఉల్లంఘించి, నువ్వు శాసనాలని ఉల్లంఘించి, నువ్వు చేసినటువంటి ప్రమాణాన్ని ఉల్లంఘించినందుకు నైతికత ఉంటే, అంటే లేదనుకోండి, ఉందని ఆయనకి ఏమైనా అనిపిస్తే రాజీనామా చేయాలి బొట్టబొట్టుగా. ఎందుకంటే నీ పర్సనల్ అంశానికి సంబంధించిన దాంట్లో నువ్వు మంత్రిగా ఉండి దాన్ని డైరెక్ట్గా దుర్వినియోగం చేసినందుకు. అంతకుముందు ఇదే మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ దుర్వినియోగం చేశాడు. ఎందుకంటే గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా అది ప్రైవేట్ ఫంక్షన్, అది సినిమా వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ ఫంక్షన్. నిన్ను ఇన్వైట్ చేసినప్పుడు గెస్ట్గా, ఆ రోజు నువ్వు గెస్ట్గా వెళ్ళటంలో తప్పలేదు. కానీ వాళ్ళు సెట్టింగ్ ఎట్టేస్తున్నారు, అలాగే సంబంధించి కింద పునాదులు తీసి భూమి పూజ చేసి ఆ మీటింగ్ మొత్తం ఆ డయాస్ వేసేదాకా మొత్తం నువ్వే పర్యవేక్షణ చేస్తే ఏ హోదాలో పర్యవేక్షణ చేసావు? ఓ మంత్రిగా నువ్వు వెళ్ళి ప్రైవేట్ ఫంక్షన్కి పర్యవేక్షణ చేయడం తప్పు కదా. సో మీరు మిస్యూజ్ ఆల్రెడీ ఇప్పుడు జనసేనకు సంబంధించిన మంత్రులు, ఆ సాక్షాత్తు పవన్ కళ్యాణ్ కూడా మిస్యూజ్ చేశాడని వాస్తవం. రెండోది, పవన్ కళ్యాణ్ ఏం చేసినా కూడా తనకి లాభపడంది ఏది చేయడం అనేది వాస్తవం. తన లాభం కోసం ఇది కూడా చేశాడు. బికాజ్ ఆఫ్ ద రీజన్ సినిమాకి హైప్ దేయటం కోసం. అంతేనా? ఎందుకంటే హరిహర వీరమల్లు అనే సినిమా వస్తుందని కానీ ఎవరికి ఇప్పుడు తెలియదు. అది 4 ఏళ్ల నుంచి షూటింగ్ అవుతుంది, అందుకనే తెలియదు అంటాను సార్. 4 ఏళ్ల నుంచి షూటింగ్ అయితే పుష్ప 2 వచ్చేటప్పుడు ఎంత హైప్ ఉంది, పుష్ప అట్లానే బాహుబలి వచ్చేటప్పుడు ఎంత అన్ని సంవత్సరాలు తీశారు కదా వాళ్ళు కూడా. కానీ మీరు సినిమా వస్తుందనేది ఎవరికి తెలియదు. అందుకనే అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈయన కేవలం 3 సినిమాలు తీశాడండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2021లో వకీల్ సాబ్ 5 ఏళ్లలో 3 సినిమాలు 5 ఏళ్లలో కెరియర్ మొత్తం ఆయన 1996లో ఏదైతే ఫస్ట్ సినిమా తీస్తే ఇప్పుడు 2025 అంటే 29 ఏళ్ళు ఆయన తీసిన సినిమా, ఆయన నటించిన సినిమాలు, తీసిన సినిమాలు కాదు, ఆయన నటించిన సినిమాలు 27. అంటే సంవత్సరానికి ఒక సినిమా కూడా ఆయన నటించడు, ఒక సినిమా కూడా రిలీజ్ కాదు. పెద్ద హీరోనే కదా ఆయన. ఏం పెద్ద హీరో అండి, 100 కోట్ల క్లబ్కి ఏ రోజన్నా చేరిందా? సో ఇప్పుడు అప్పుడు కూడా అంతే, వకీల్ సాబ్ అప్పుడు ఇదే రచ్చ చేశాడు. ఎందుకు? హైప్ కోసం. తర్వాత భీమలా నాయక్ అప్పుడు ఇదే హైప్ చేశారు. ఎందుకు? హైప్ కోసం. ఎందుకంటే పబ్లిసిటీ చేసుకోవాలి. జనసేనలో ఉండేవాళ్ళు చాలా అమాయకులు తిక్కలతనంగా ఉంటారు. ఎందుకు? పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది ఫాలో అయిపోతారు గుడ్డిగా. అరే మనల్ని ఎవడు రాపేదనగానే వెళ్ళి సినిమాలో థియేటర్లో సీట్లు పరాపరా కోసారు. మనల్ని ఎవడు రాపేది సైలెంట్ దిగనగానే మన 2 కుర్రాళ్ళు చనిపోయారు, తెలుసు కదా. సో అట్లుంటాయి వాళ్ళు. ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏది ఆదేశిస్తే ఇక వాళ్ళ తల్లిదండ్రులతో సంబంధం లేదు, వాళ్ళ ఊర్లో సంబంధం లేదు, ఎవరితో ఏం సంబంధం లేకుండా ఏదైనా కూడా వెళ్ళి చేసేస్తారు. లాస్ట్ 4 సినిమాలు ఏమున్నాయి చెప్పండి ఒక పాయింట్. సార్ 2018లో అజ్ఞాతవాసి, అది అటర్ ఫ్లాప్ సినిమా. వకీల్ సాబు డబ్బులు రాలేదు, అది ఫ్లాప్. భీమలా నాయక్ ఫ్లాప్. తర్వాత బ్రో ఆ సినిమా వచ్చిందో లేదో ఎవరికి తెలియదు. మరి సినిమా ఫ్లాప్ అయ్యి నిర్మాత నష్టపోతే తిరిగి రెమ్యునరేషన్ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్. ఎందుకు ఇస్తారండి? ఆయన ఆల్రెడీ ముందు తీసుకుని, మరి ఆయనకి సంబంధం లేకుండా రెమ్యునరేషన్ తీసుకునే వ్యక్తి అయితే ఎగ్జిబిటర్లు నష్టపోతుంటే వాళ్ళ డిమాండ్ వాళ్ళు పెడతారు. మధ్యలో పవన్ కళ్యాణ్ గారి బాధ. ఇది అసలు పవన్ కళ్యాణ్కి సంబంధం లేనటువంటి అంశం. పవన్ కళ్యాణ్కి ఆయన సినిమాకి అసలు రిలేటెడ్ కానటువంటి అంశం. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో థియేటర్లకు సంబంధించి, థియేటర్లు అంటే ఎగ్జిబిటర్లు అనుకోండి, ఎగ్జిబిటర్లకి నిర్మాతలకి సంబంధించినటువంటి అంశం. ఎందుకు? సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్టీ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి. మల్టీ స్క్రీన్ థియేటర్లకు ఇచ్చేటటువంటి రెంట్ని సింగిల్ థియేటర్ స్క్రీన్లకు కూడా ఇవ్వమని చెప్పి వాళ్ళ డిమాండ్. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? కానీ ఈయన సినిమా కోసం ఏదో ఆపుతున్నారు. ఇప్పుడు మీకు చూడ డిబేట్ పెట్టారా లేదా? పవన్ కళ్యాణ్ ఇది మాట్లాడటం వల్ల హరిహర వీరమల్లు సినిమా అవుతుందని మీరే పబ్లిసిటీ చేస్తున్నారా లేదా? సో ఇది పవన్ కళ్యాణ్ ప్లాన్ లో భాగం. రెండోది ఏంటంటే అతనుకున్నటువంటి పొగరు, అతనుకున్నటువంటి అహం ఎవరికి ఉండదు సార్. ఎందుకంటే అతనికి వచ్చి అందరూ కాళ్ళ వెళ్ళబడాలి. ఈయన మాత్రం చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకోవడానికి ఎప్పుడు సిద్ధపడతానే ఉంటాడు. ఈయన మాత్రం అందరూ వచ్చి కాళ్ళు మొక్కాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈయన ఎవరు? సాయిధరం తేజు. ఈయన 10 లక్షలు ఇచ్చాడు. 10 లక్షలు ఇవ్వటాన్ని నిజంగా అప్రిషియేట్. ఎందుకంటే ఎవరైనా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వటాన్ని ఎవరు కూడా తప్పడరు. ఎవరికి వెళ్ళి ఇచ్చాడు? ఈ ఫోటో చూపించాను, జూమ్ చేసి. లోకేష్ గారు ఉన్నారు. నారా లోకేష్కి వెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాడు. డిప్యూటీ సీఎం వెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తారు. సీఎం అందుబాటులో లేకపోతే ఎవరికి ఇస్తారు తీసుకెళ్లి? డిప్యూటీ సీఎం. ఈయన కూడా మంత్రే కదా నారా లోకేష్. మరి పవన్ కళ్యాణ్ కూడా మంత్రే కదా. అప్పుడు ఏ మంత్రికి ఇచ్చినా ఒకటే కదా. మరి పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇవ్వాలా? 2 సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు ఈరోజు ఎవరో కూడా పవన్ కళ్యాణ్ దగ్గరకు రావట్లా. ఈయన దగ్గరకు అందరూ వచ్చి అయ్యా పవన్ కళ్యాణ్ హీరో రావాలి. ఏది? ప్రభాస్ గారి దగ్గర నుంచి, ఏదైతే అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద హీరోలు అందరూ వచ్చి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు ఈ రాష్ట్రంలో. వాళ్ళు పెద్ద హీరోలు, నిజంగానే పెద్ద హీరోలు. అవును సార్, వాళ్ళందరూ వచ్చి పవన్ కళ్యాణ్ దగ్గరకు యూనివర్సల్ హీరోలు సార్.
పవన్ కళ్యాణ్ అట్టు అనుకోడు కదా, వాళ్ళందరూ వచ్చి నేను ఉప ముఖ్యమంత్రి రాష్ట్రానికి, సో వాళ్ళందరూ వచ్చి నా దగ్గరకు వచ్చి చర్చించాలి, చర్చించకుండా ఇప్పుడు అసలు థియేటర్లే బంద్ చేస్తానంటారా? అంటే ఏంటి, నేనంటే ఒకడు ఉన్నానని అసలు మీరు మర్చిపోయారా, ఏం తమాషాలుగా ఉందా నేనంటే అని చెప్పి ఆయన వాళ్ళు చూపించుకోవాలి. అందుకని బాగా దెబ్బతింది. నాకేముంది, ఈరోజు బయటపడి ఓపెన్ అయ్యాడు. ఇది చూస్తే నాకు కానీ ముఖ్యమంత్రిని కలవాలన్నారు కదా ఆయన. సరే ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా ఉంటాడు కదా సార్ చర్చల్లో. మీకు అర్థం కానటువంటి విషయం, ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలవాలని. మీరు వచ్చి నన్ను కలవాలని డైరెక్ట్ గా అడగలేడు కదా. ఎవడో బాబు నువ్వు 25 మంది ఉన్నారు మంత్రులు, దాంట్లో నువ్వెవడం అంటారు కదా వాళ్ళు కూడా, నిన్నెందుకు కలవాలంటారు కదా. అందుకని ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కలవాలి అని చెప్పి మాట్లాడింది. ఇదే పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ చూడండి సార్. మొన్న ఈ మధ్య 5/1/2025 సినీ రంగానికి రాజకీయ రంగులు అద్దం. ఇప్పుడు నువ్వు అద్దింది ఏందయ్యా మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇదేంది ఇప్పుడు నువ్వు అద్దింది రాజకీయ రంగు? పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ గేమ్ చేంజర్ ఈవెంట్ కి సంబంధించి. మొన్న దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సినీ పరిశ్రమపై గౌరవం ఉంది, ఇదేనా? వాళ్ళని తిట్టి మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను, సో నాకు బాగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, మీ అంతు చూస్తాను, ఇదేనా మీకు రాష్ట్ర ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీ మీద గౌరవం ఉందని స్టేట్మెంట్. దాంట్లో చాలా మంది హీరోలు కూటమికి మద్దతు తెలపలేదు. వినండి, చాలా మంది హీరోలు కూటమికి మద్దతు తెలపలేదు, అయినా మేము పరిశ్రమను ప్రోత్సహిస్తున్నాం. చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగులు వెళ్ళటం మాకు ఇష్టం లేదు. ఇప్పుడు నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్లోనే రాజకీయ రంగం ఉందిగా. ప్రభుత్వానికి మద్దతు తెలపలేదు వేరు, కూటమికి మద్దతు తెలపలేదు వేరు. కూటమి అంటే మీరు 3 రాజకీయ పార్టీలు అంటే ఎలక్షన్లో అంటే చాలా మంది హీరోలు ఈ కూటమి తరపున వచ్చి ప్రచారం చేయలేదంట. అందుకని సినిమా ఇండస్ట్రీ అంటే మీరు వచ్చి పవన్ కళ్యాణ్కి వచ్చి ఏదో జబర్దస్త్ నట్లు వచ్చి ప్రచారం చేసినట్టుగా మిగిలిన హీరోలు అందరూ వచ్చి ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ అంత తోపులేడు, ఈయనంత తురుము కానలేడు అని చెప్పి వాళ్ళందరూ వచ్చి ప్రచారం చేయలేదని ఒక్క నిమిషం జూమ్ చేయండి అన్న, దాంట్లో మీకు కనపడింది ఆ ఇచ్చినటువంటి ఇక్కడ. సో వచ్చి ఇవ్వలేదనేటటువంటి దాంట్లో చాలా మంది హీరోలు కూటమికి మద్దతు ఇవ్వలేదు. ఎందుకు ఇస్తారండి? రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఉందా? ఎవరిష్టం వాళ్ళు. వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చేవాళ్ళు ఉంటారు, తెలుగుదేశానికి మద్దతు ఇచ్చేవాళ్ళు ఉంటారు. అంటే అందరూ వచ్చి వాళ్ళకి మద్దతు ఇవ్వాలా? మద్దతు ఇవ్వకపోతే ఈరోజు మీ అంత చూస్తాను వాళ్ళంటావా? సినిమాలు తీసేవారు సినిమా సాధక బాధకులు తెలిసిన వారే మాట్లాడాలి, అప్పుడే పరిశ్రమలో క్రమశిక్షణ అలవడుతుంది. నువ్వు సినిమాలు తీసేవాడివి కాదు, సినిమా సాధక బాధకులు తెలిసినవి కాదు, డబ్బులు ఇస్తే ఏదైతే దాంట్లో ఆఖరికి ఏ అడ్డమైన యాడ్లో నటించమన్నా నటించావు కాదు సార్. నేను అందుకని ఆ యాడ్ల గురించి చెప్పట్లేదు, మన టైం వేస్ట్ మ్యాన్. సో మరి దీనికి అర్థం ఏంటి? ఇవన్నీ చూస్తే నాకు ఒకటి, మొన్న ఈ మధ్య ది వైర్ అనేటటువంటి పత్రికలో పవన్ కళ్యాణ్ గురించి చాలా బాగా రాశారు సార్. చాలా దగ్గరగా చూస్తే తప్ప అర్థం కాదు. నేల టికెట్కి ఎక్కువ, బెంచ్ టికెట్కి తక్కువ అన్నారు. సరిగ్గా సరిపోయింది. ఇప్పుడు నిన్న రాసిన లెటర్కి ఈ పవన్ కళ్యాణ్ అతను నేల టికెట్కి ఎక్కువ, బెంచ్ టికెట్కి తక్కువ అని చెప్పి వాళ్ళు రాసిన దానికి క్లియర్గా సూటబుల్ అయింది. రంగులు మార్చడంలో పీకే ఓసరవెల్లి ఆక్టోపస్ కట్టర్ ఓసరవెల్లికి కూడా మించిపోయాడు, ఆక్టోపస్ కట్టర్ ఫిష్ కూడా దాన్ని మించిపోయి అత్యంత వేగంగా రంగులు మారుస్తాడు అని. ఇప్పుడు దానికి అదే కదా అర్థం. ఇంకో పాయింట్, వ్యాలిడ్ పాయింట్ రాశారు. పీకేకు మాత్రమే ఉన్న సొంతమైన ఆషాఢభూతికే పంగనామం పెట్టగల ఈ అతి గొప్ప కలర్ చేంజింగ్ టాలెంట్. ఎలాంటి పంగనామాలు పెట్టాడు ఇప్పుడు చూశారు కదా. సినిమా ఇండస్ట్రీని రాజకీయంగా సినిమాలని రాజకీయాల్లోకి లాక్కొచ్చింది పవన్ కళ్యాణ్. రిపబ్లిక్ అనేటటువంటి ఈవెంట్ లో సంబంధం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి అవమానించారు వాళ్ళని, సినిమా వాళ్ళని అని ఇప్పుడు రాయాల్సింది. సరిగ్గా సినిమా చూపిస్తున్నారు, సినిమా పరిశ్రమపై కక్ష సాధింపు అని చెప్పి ఈ ఏదైతే ఆ 2 టాయిలెట్ పేపర్లో ఆ టీవీలకు సంబంధించిన అంటూ చూడండి, వాళ్ళు పెట్టినట్టు సినిమా పెద్దలకే సినిమా చూపిస్తున్న జగన్ అని పెట్టారు కదా. మరి సినిమా పెద్దలకు కాదు, సినిమా ఇండస్ట్రీకి మొత్తానికి మంచి సినిమా చూపించిన పవన్ కళ్యాణ్ అని రాయాలిగా. ఏమయ్యా కొత్త పలుకు ఇది రాయాలి కదా. కొత్త పలుకులో రేపు ఆదివారం ఆల్రెడీ నిన్న అయిపోయింది. ఇక్కడ రాయాలి కదా, సినిమా పెద్దలకే కాదు, సినిమాలో ఉన్న అందరికీ మొత్తం పెద్ద సినిమా వేసి చూపించిన పవన్ కళ్యాణ్, మొత్తం బెదిరించిన పవన్ కళ్యాణ్ అవమానించారు వాళ్ళు అంటారు కదా. ఎక్కడ సార్ అవమానం? నిజంగా చిరంజీవి గారి ప్రస్తావన తీసుకురాకూడదు అనుకున్నా కానీ ఆయన మాట్లాడినటువంటి దాని మీద కూడా ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఏది దగ్గరుండి రిసీవ్ చేసుకొని మళ్ళీ ఏమంటే కారు ఎక్కిచ్చేదాకా ఏదైతే అంత బాగా ఫ్యామిలీ చూసుకుంటే నిజంగా అన్నం పెట్టినటువంటి విశ్వాసం కూడా లేకుండా ఇన్ని మాటలు జనసేన, పవన్ కళ్యాణ్, ఈ మీడియా వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ దండం పెట్టించుకున్నారు, అవమానించి పంపించారన్నారే. ఇదే అవమానించడం అంటే అదే. అంటే వాళ్ళ దృష్టిలో దీన్ని అవమానం అంటారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసింది కుటుంబ సమేతంగా ఇంటికి పిలిచి ఏదైతే దంపతుల్ని, చిరంజీవి దంపతుల్ని, జగన్ దంపతులు, జగన్ గారు ఏది మళ్ళీ ఇంటి బయట మన అతిథులు వచ్చినప్పుడు వాళ్ళు వెళుతున్నప్పుడు గేటు వరకు వచ్చి వాళ్ళని సాగనంపడం మన సంప్రదాయం. జగన్మోహన్ రెడ్డి గారు అదే చేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఆ దృశ్యాలు. అంటే వాళ్ళ దృష్టిలో అది అవమానించడం. మరి దానికి ఆ రోజు చిరంజీవి గారు కూడా
తప్పు, మీరు ఇలా మాట్లాడొద్దు, నన్ను ఏదో చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, ఇలా ఇంత బాగా రిసీవ్ చేసుకుంటారో ముఖ్యమంత్రి హోదాలో నేను అనుకోలేదు అని చెప్పి ఆ రోజు కూడా మాట్లాడాలి. అంటే వీళ్ళందరూ ఒక కుట్రపూరితంగానే, ఒక ప్లాన్డ్ గానే జగన్మోహన్ రెడ్డి గారి మీద తెర వెనక కూడా చిరంజీవి గారు కూడా నడిపారేమన్నటువంటి అభిప్రాయం ఈ రోజు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే మొన్నటిగా మనం చూస్తే చంద్రబాబు నాయుడు అంత అద్భుతమైన లీడర్ లేడు, ప్రపంచం మీద అంటున్నాడు. మొన్నెళ్ళి ఏదో పుస్తకావిష్కరణ, నారాయణ గారు అమ్మాయి ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తకావిష్కరణకి వెళ్ళి, మరి ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది కదా. సో పవన్ కళ్యాణ్ అంతా ఒకటైతే క్లియర్ గా చెప్తున్నా, ఈ పోయిన సంవత్సరం ఒక సినిమా కూడా రిలీజ్ కాలనేది తెలుగు సినిమాలకు సంబంధించి పోయిన అదే 2024 సంవత్సరం 284 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇప్పుడు కూడా 200, 250 రిలీజ్ అవుతాయి. నువ్వు అనేవాడే సినిమా ఇవాళ ఇప్పుడు రిలీజ్ అయితే లేదో కూడా నీకు తెలియదు. ఇంకోటి ఏంటంటే హరిహర వీరమల్లికి సంబంధించి ఒకటి సోషల్ మీడియాలో వస్తున్న వార్త చెప్తా, బాగా చక్కెరలు కొడుతుంది. అసలు ఈయన నటించట్లేదు అంటుంది సినిమాలో, ఈయన డూప్ నటిస్తుంది అక్కడ. అది ఆల్రెడీ చాలా మంది అభిమానులకు తెలుసు. ఎందుకంటే ఈయన కొంచెం ఏదైతే లావ్ అయ్యాడు అనేటటువంటి దానికి సంబంధించి యంగా కనపడలేదు, ఆయన డూప్ పెట్టి నటిస్తున్నారు. సో అందుకని ఇప్పుడు ఆ సినిమాకి హైప్ తేవాలి, ఇదైతే వాళ్ళు చర్చించుకుంటారు. ఎందుకు సాధ్యం కాదు? ఏమో నాకు తెలియదు సార్. మీరు డబుల్ హీరో పెట్టి ముగ్గురు హీరోలుగా ఒకటే హీరోని నటించి మనం విఎఫ్ఎక్స్ లో చూడాలా? 50% వరకు డూప్ తోనే నటించారనేది చెప్పేది ఒకటైతే, మొన్న ఈనాడులో ఒక ఫోటో వేశారు. ఆ ఫోటో చూడగానే అందరూ పవన్ కళ్యాణ్ అనుకుంటే కింద క్లియర్ గా రాశారు, ఎక్కడ అది గడ్డికోట దగ్గర అనుకుంటా, పవన్ కళ్యాణ్ డూప్ నటిస్తున్నాడు చూడండి అని రాశారు. ఫోటో కింద మళ్ళీ పేరు కూడా డూప్ అని క్లియర్ గా రాశారా? ఈనాడు ఎక్కువ శాతం డూప్ తోనే సినిమా నడుస్తుంది అనేది కూడా ఉంది. అది నిజమే, దాదాపు సగం సినిమా అంతా డూపే. క్లోజప్ షాట్లు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు నటిస్తూ ఉన్నారు అనేది కూడా జరుగుతుంది. మొత్తం డూప్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఆ సినిమా హీరోనే డూప్ అంటే ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్లు అన్ని డూప్ అయిపోతాయి. కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి యుగో అట, దేహి అంటేనే ఆ యుగో సాటిస్ఫై అవుతుందట. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడింది ఏంటో ఒక్కసారి ప్లే చేయరా, చాలా అవసరం ఆ బయట. వైసీపీ ఒక ఆలోచన విధానం ఏంటంటే, వాళ్ళ నాయకులకి మిగతా వాళ్ళు ఎవరి దగ్గర డబ్బు ఉండకూడదు. ఎంతసేపు మనందరం దేహి అని అంటుండాలి. వాళ్ళ దగ్గరికి వచ్చి ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా సరే, సార్ జగన్ గారు కొంచెం మీరు మాకు చెయ్యాలి సార్, మాకు పెద్దలు మీరు చెయ్యాలి మాకు ఇది అన్నాం. అలా అంటే వారు ఈగో సాటిస్ఫై అవుతుంది, బాగుంటుంది, తృప్తిగా ఉంటుంది. దగ్గర నా దగ్గర అందరం ఇదే రాజరికం, ఇది రాజరికం అనుకుంటున్నారా మీరు? ఆయనే సమాధానం. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళమంటున్నారు రామ్నాథ్ గారు. జగన్కి అంత ఈగో అంట, చేతులు కట్టుకోవాలంట, దేహి అనాలంట, అప్పుడే ఈగో సాటిస్ఫై అవుతుందంట. మరి అది ఉన్నప్పుడు మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి సాగిలపడమని మీరెట్ట డిప్యూటీ సీఎం హోదాలో ఆదేశిస్తారు ఇండస్ట్రీని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అహంకారము, ఇది ఈగో అన్ని మాట్లాడుతున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి ఈగో ఎక్కువ, జగన్మోహన్ రెడ్డి గారికి ఈగో ఎక్కువ అనేది ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవితో సహా పలువురు సినీ ప్రముఖులు హీరోలు కలిశారు. కలిసి వచ్చిన తర్వాత నెగిటివ్ ప్రాపగాండా చేశారు. వాళ్ళతో నమస్కారం పెట్టించుకున్నారు. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే నమస్కారం పెట్టడం అనేది అంత నేరం అన్నది ఆ రోజే తెలిసింది. మామూలుగా ఒకదొకటి లోపలికి నడిపించారు అంటే ఇంకా లోపల ఇంట్లో వరకు కార్లని పోనిస్తారా, అదొకటి. పైగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ రోజు అంత నెగిటివ్ ప్రాపగాండా జరుగుతోంది. మొత్తం హీరోలను అందరినీ అవమానించారని జరుగుతున్నప్పుడు అదే స్థానంలో పవన్ కళ్యాణ్ లాంటి వారు ఉంటే మొత్తం ఆ హీరోలందరికీ ఫోన్లు చేసి బెదిరించి, లేదు ఈ ప్రచారాన్ని మీరంతా కనీసం ట్విట్టర్ ద్వారానో ఫేస్బుక్ ద్వారానో ఖండించాలని చెప్పి కనీసం ట్విట్టర్ లో ట్వీట్లు అయినా పెట్టించుండేవాళ్ళు. లేదు మమ్మల్ని ముఖ్యమంత్రి గారు ఏమాత్రం డిస్ట్రిబ్యూటర్లను బెదిరించారనే ఆరోపణలు ఉన్నట్ట. అంతే కదా, బెదిరించి ఉండేవాళ్ళు. గ్యారెంటీకి రోజు అదే జరిగింది. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత నెగిటివ్ ప్రాపగాండా జరుగుతున్నా కూడా ఎవరిని బెదిరించలేదు కాబట్టి ఏమీ జరగలేదు. ఆ ప్రాపగాండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. నిజంగా బెదిరించే స్వభావము, అహంభావి జగన్మోహన్ రెడ్డి అయి ఉంటే ఒక్క చిన్న ఫోన్ కాల్ చేసినా సరిపోద్ది సీఎంఓ నుంచి. ఇలా ప్రచారం జరుగుతుంది, మీరు ఒక ట్వీట్ పెట్టండి అని చెప్తే చాలు, పెట్టేవాళ్ళు హీరోలు. కానీ ఆ ప్రయత్నం కూడా ఆ రోజు చేయలేదు. అంటే ఏంటి, మనం ఎవరిని అవమానించలేదు, అది ఇంకా వాళ్ళ సంస్కారానికి వదిలేద్దాం అని వదిలిపెట్టారు. అన్నింటికంటే ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్లు ఈ మొత్తం ఎపిసోడ్ లో చిరంజీవి గారు అన్నది మాత్రం చాలా దుర్మార్గంగా ఆ రోజు వ్యవహరించారు. పర్టికులర్ గా చిరంజీవి గారిని అవమానించారని ప్రచారం చేసినప్పుడు, లేదు మేము అక్కడికి వెళ్ళాము, చాలా పద్ధతిగా రిసీవ్ చేసుకున్నారు, గౌరవించారు అని చెప్పాల్సింది. కానీ ఆయన చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అలగా జనం ఉన్నారు మీ దగ్గర అని అనలేదు. రాజకీయంగా విభేదించి ఉండవచ్చు, విమర్శలు చేసి ఉండవచ్చు, కానీ జనసేనలో ఉండే వాళ్ళు అలగా జనం అనలేదు. అలా అలగా జనం అని బాలకృష్ణ అంటే ఆయన ఫీల్ గారు.
మమ్మల్ని కలవాలంటే మా పక్కన కూర్చోవాలంటే ఏది చిరంజీవి గారిని ఉద్దేశించి ఒక స్టేచర్ ఉండాలని బాలకృష్ణ మాట్లాడారు. అవును. జగన్మోహన్ రెడ్డి గారే అలా మాట్లాడలేదే. నా ఇంటికి రావాలంటే చిరంజీవికి ఒక స్టేచర్ ఉండాలని మాట్లాడలేదే. మా ఇంట్లో వచ్చి భోజనం చేయాలంటే ఒక స్టేచర్ ఉండాలని మాట్లాడలేదే. అంత గౌరవించారు. కానీ ఎవరైతే అవమానించారో, నీచంగా చూశారో వాళ్ళకే పవన్ కళ్యాణ్ మద్దతు తెలుపుతూ ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు బెదిరిస్తున్నారు కదా, మీరందరూ రావాలి. ఇప్పటి వరకు ఏమన్నారు, ఒక్కొక్కరు వచ్చి కలిశారంట, మైలేజ్ రాలేదేమో, ఒక్కొక్కరు సీక్రెట్ గా కలిసేసి వెళ్ళిపోతున్నారు. మేము పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాము, ఆయన ఇలా చేశాడు అని ఇక్కడ చెప్పడం లేదేమో. నేను ఇంత పొజిషన్ లో ఉండి ఇన్ని చేస్తూ నాకు మైలేజ్ రాలేదు అంటున్నారు. ప్రైవేట్ వ్యాపారం చేసిన వాళ్ళు ఎందుకు గెలవాలి సార్? అసలు ప్రైవేట్ వ్యాపారం చేసిన వాళ్ళు ప్రభుత్వానికి ఎందుకు అకౌంటబిలిటీగా ఉండాలి? అల్లు అరవింద్ గారు చెప్తున్నారు కదా, ఆయన అయితే రివర్స్ లో చెప్పారు పవన్ కళ్యాణ్కి. అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే అది ఆ లైన్. ప్రైవేట్ వ్యక్తులు, ఇదంతా ప్రైవేట్ వ్యాపారం, ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి అందరూ అల్లు అరవింద్ గారే చెప్పారు నిన్న, మేము అశ్విని దత్ గారి సినిమా కోసం వెళ్తే పవన్ కళ్యాణ్ హిట్ ఇచ్చారు మాకి, మీరు ముఖ్యమంత్రిని కలవాలి కదా, వెళ్ళి కలవండి అన్నారు. కానీ ఎవరు ముందుకు రాలేదు. నేను 1-2 సార్లు ప్రస్తావిస్తే సినీ ప్రముఖుల దగ్గర కొందరేమో మాకు చంద్రబాబు నాయుడు తెలుసులే అన్నారు, కొంతమంది మాకు పవన్ కళ్యాణ్ డైరెక్ట్ తెలుసు, మాకు ఏదైనా ఉంటే చూసుకుంటామని అన్నారు. అంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ పవర్ అంతా వాడుకుంటున్నారని చాలా క్లియర్. ఇంకోటి, గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ అనే పదం ఎందుకు వాడారు డిప్యూటీ సీఎం హోదాలో? అది లంచమే. మీరు ఏం గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళకి అంటే, సినిమా ప్రముఖులు ఏదన్నా వస్తే వాళ్ళ సమస్యల మీద పరిష్కారం చూపెడితే అది గిఫ్ట్ అవుతుందా? మీరు సేవ చేస్తామని కదా డిప్యూటీ సీఎం పదవి తీసుకుంది, మళ్ళీ ఇప్పుడు గిఫ్టులు, రిటర్న్ గిఫ్టులు అని ఎందుకు ఆశిస్తున్నారు? అంటే వాళ్ళ వైపు నుండి మీరు రిటర్న్ గిఫ్ట్ అంటే డబ్బుల రూపంలోనే కాదు, ఇంకో విధంగా విధేయత కావచ్చు, ఏదైనా కానీ ఆశిస్తున్నారంటే మళ్ళీ మీరు తిరిగి ఏదో లంచం ఆశిస్తున్నారనే కదా. ఇది కరెక్టేనా? అంటే డిప్యూటీ సీఎం పదవిని మొత్తం చేస్తున్నారు. మొత్తం ఇండస్ట్రీ తన చేతుల్లోకి వస్తుంది, తన గుప్పెట్లో ఉంటుందని పవన్ కళ్యాణ్ ఏమన్నా కలలుగన్నారా? ఎందుకంటే ఆయన్ని పెద్దగా అంటే ఇండస్ట్రీ ఏమీ మరీ ఒకరి చేతిలోకి వెళ్ళిపోదు సార్, ఎప్పుడూ వెళ్ళిపోదు, ఒకరికి కీలుబొమ్మలా ఉండదు. మరి ఉంటుంది వాళ్ళ అభిప్రాయాలు, కొంత కాస్ట్ ఫీలింగో ఇంకో ఫీలింగో ఏదైనా ఉంటే అభిమానం చూపించుకోవచ్చు, కానీ ఒకరి గుప్పెట్లోకి వెళ్ళిపోతుందా? పవన్ కళ్యాణ్ ఏమన్నా అట్లాంటి కలలుగన్నారా? నేను ఇండస్ట్రీ నుంచి వచ్చి డిప్యూటీ సీఎం అయ్యాను కాబట్టి ఇండస్ట్రీ మొత్తం నా చేతిలో ఉంటుంది, నేను చెప్పినట్టు ఆడుతుందని అనుకున్నారా? అంటే ఇండస్ట్రీ మొత్తం నా చేతిలో ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఆశించడంలో తప్పేం లేదు, ఆయనకు ఆశ ఉండవచ్చు. కానీ అదే చిత్ర పరిశ్రమలో అత్యంత శక్తివంతమైన వర్గం ఎక్కడుంది? తెలుగుదేశం పార్టీతో ఉంది. మాకు చంద్రబాబు నాయుడు తెలుసు, పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎందుకు వెళ్తామనే స్టైల్లో వాళ్ళు ఉన్నారు. ఈయనకు అదంతా అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారి గురించి చిత్ర పరిశ్రమలో ఉన్నది ఒకటి ఏంటంటే, ఈయన గేమ్ స్పాయిలర్. ఏదన్నా కానీ ఒక గేమ్ సక్రమంగా నడుస్తుంటే దాంట్లో విషయాన్ని నింపి రెచ్చగొట్టే వ్యక్తి తను. గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కూడా మొత్తం అంతా ఇష్యూస్ అన్ని సాల్వ్ అవుతున్న క్రమంలో హఠాత్తుగా రిపబ్లిక్ మీటింగ్ లో రకరకాలుగా ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేలా మా చిత్ర పరిశ్రమ జోలికి వస్తే ఎవరు వచ్చి మా చిత్ర పరిశ్రమ జోలికి ప్రభుత్వం వస్తుంది, మీరు రక్షకుడుగా ఉండండి అని ఎవరు కోరలే. ఆయనే మా చిత్ర పరిశ్రమ జోలికి వస్తే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమకు మధ్య మరింత చిచ్చు పెట్టారు. ఆ తర్వాత మళ్ళా నిర్మాతలు అంతా వెళ్లి ప్రభుత్వంతో ఆ గ్యాప్ లేకుండా చూసుకోవడానికి కింద మీద పడిన ఉదంతం ఉంది. ఈయన ఎప్పుడు అంతే. జగన్మోహన్ రెడ్డి ఇతరుల అధికారంలో ఉన్నప్పుడైతే ముఖ్యమంత్రిని కలవడానికి వీల్లేదు, ఒకవేళ ఎవరైనా కలుస్తున్నా కూడా వాళ్ళు చీమూరు ఎత్తురు లేని వాళ్ళు అడిపై చేతులు కట్టుకోవడానికి మీకు సిగ్గుండాలి కదా, పౌరుషం చూపెట్టండి అని మాట్లాడతారు. ఈయన ఈ రోజు మాత్రం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలవండి అని అల్లు అరవింద్ గారే చెప్తున్నారంటే ఇంకేమనాలి? అంటే మనకు నచ్చని వాళ్ళు ఉంటే ఒకలా, నచ్చిన వాళ్ళు ఉంటే ఇంకోలా. చాలా క్లియర్ గా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి వల్ల చిత్ర పరిశ్రమకు ఏమాత్రం మంచి జరగదు. ఇది ఇంకా విభజనకు దారి తీస్తుంది చిత్ర పరిశ్రమకు. ఆయన ఎందుకు చేస్తూ ఉన్నారో ఇది ఒకటైతే ఖండించదగ్గ అంశం. తన సొంత సినిమా కోసం ఇంత హడావిడి చేసి మంత్రుల్ని, అధికారులను రంగంలోనికి దింపి విఆర్ఓలు, మున్సిపల్ కమిషనర్లను కూడా దాడులు చేస్తామనే స్థాయికి వెళ్ళారంటే ఈ ప్రకటన ఇంకో ప్రభుత్వం, ఏ ప్రభుత్వం కూడా అంత సాహసం చేయలేదు. ఒకవేళ చేయాలనుకున్నా కూడా ఇంత బహిరంగంగా ప్రకటించలేదు. కానీ వీళ్ళు బహిరంగంగా ప్రకటించడంతో పాటు బెదిరిస్తూ ఉన్నారు. ఈరోజు దిల్ రాజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు? ఆ నలుగురులో నేను లేనని. నిన్న అల్లు అరవింద్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? ఆ నలుగురులో నేను లేనని. ఎంత భయపెట్టి ఉండాలి. ఇంకా బయటకు రాలేదు. చంద్రబాబు గారి మీద చాలా అభిమానం ఉంటుంది, ఆయనేమో ఇంకా బయటకు రాలేదు పాపం. అంటే ఇంత పబ్లిక్ గా ఒక భయపెట్టి చేస్తూ ఉండి కూడా మళ్ళా వీళ్ళు ఇంకో ప్రభుత్వానికి ఇంకొకరికి నీతులు చెప్తూ ఉన్నారంటే ఇంకేమనాలి? రైట్. ఇది చిత్ర పరిశ్రమ వాళ్ళే ఆలోచించుకోవాలి. బెదిరింపులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు బెదిరింపుల్ని ఒక్కసారి జనం వినాలి, ప్రజలు కూడా. ప్లే చేస్తాను కాసేపట్లో. మేము కూడా సీరియస్ గా తీసుకుంటాం. ఖచ్చితంగా మేము మా దగ్గర ఎంఆర్ఓలు ఉన్నారు, మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, సచివాలయం అంత సిబ్బంది అంతా కూడా థియేటర్ దగ్గర పెడతాం. మినిమం రేట్ అమ్మిస్తాం. ఎవరు ఆపుతారు చూస్తాం.
ఎస్, మొత్తం అధికార యంత్రాంగం అంతా మా చేతిలో ఉంది, ఏం చేయాలో చేస్తాం అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. సార్, ముందు మీ ప్రభుత్వ హయాంలో పేర్ని నాని గారు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారు, ఇప్పుడు కందుల దుర్గేష్ గారు. గతంలో పేర్ని నాని గారు ఎప్పుడు నాకు తెలిసి ఏదో బెదిరింపులకు దిగి ఇండస్ట్రీని బెదిరించిన సందర్భాలు అయితే నాకు తెలిసి లేవు. అదే పేర్ని నాని గురించి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, దాన్ని ఇప్పటి పరిస్థితికి అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా ఆయనే ప్రశ్న ఆయనే సమాధానం అన్నాం కాబట్టి ఇప్పటి పరిస్థితి కూడా ఒకసారి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఒకసారి పేర్ని నాని గురించి ఏం మాట్లాడారు ప్లే చేయండి. అక్కడ ఎవరు ఉన్నాను, మా ఒక మినిస్టర్ పేరు మర్చిపోయాను. ఆ సన్నాసే అనే మాట ఏంటంటే, మా నాయకులకి చిరంజీవి గారు అంటే సోదర భావన, వారికి సోదర భావన సోదర భావన ఉపయోగపడే సోదర భావన, చిత్ర పరిశ్రమకి అక్కడికి రాని సోదర భావన దేనికి వెళ్ళి దెబ్బలు కొట్టుకున్నా. అంటే ఆ రోజు కూడా సార్, అసలు ఆ రోజు కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆన్లైన్ టికెట్ విధానం ఉండాలి. అవును, అది కూడా ఏంది, అంతకుముందు నుంచి సినిమా వాళ్ళు అడుగుతుంది. అంతకుముందు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అడిగితే వాళ్ళు చేయలే, ఏది ఆన్లైన్ టికెట్ విధానం పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు 70% నుంచి 80% సినిమాలన్నీ చిన్న సినిమాలు. అవును, ఆన్లైన్ టికెట్ విధానం వస్తే డైరెక్ట్గా ఎంత వస్తుంది ఏంటనేది ఎక్కడ రూపాయి కూడా మిస్యూజ్ కాకుండా, నిర్మాత నష్టపోడు, ఎగ్జిబిటర్ నష్టపోడు, ఎవరు నష్టపోకుండా ఉంటారు. సో అందుకని ఆన్లైన్ విధానం పెట్టమని సినిమా ఇండస్ట్రీ అడిగింది. అడిగితే వాళ్ళ కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆన్లైన్ విధానం పెడతానంటే, అంటే మా డబ్బులని మీరు నొక్కేస్తారా ఆన్లైన్ విధానం పెట్టేసి అని చెప్పి అదొక రకమైనటువంటి దుష్ప్రచారం చేశాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు చేస్తారంటే, నిజంగా ఇండస్ట్రీ గురించి తెలిసిన వాళ్ళు ఈ విషయం చెప్తారు. ఎందుకు చేస్తారంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి, ఎన్ని టికెట్లు పోతే అంత, మీకు ఎంత కలెక్షన్ వస్తే అంత కట్టాలి. ఇక్కడ 50 కోట్లు కలెక్ట్ చేస్తుంటే 50 కోట్లకు సంబంధించి ట్యాక్స్ ఎంత వస్తుందో అంత కట్టాల్సి ఉంటుంది. అవునా? వీళ్ళు ఏం చేస్తారు, పైకి చెప్పుకునేది మాత్రం మా సినిమా 200 కోట్లు కలెక్ట్ చేసింది 200 కోట్ల క్లబ్లో అని చెప్తారు. అక్కడ కట్టేటటువంటి ట్యాక్స్ కనీసం 50 కోట్లు 25 కోట్లు కూడా కలెక్ట్ చేయనటువంటి ఇది. కాబట్టి నీ సినిమాకి ఎంత సినిమా ఉందో తెలుసుకోవాలంటే, నిజంగా తెలుసుకోవాలంటే ఆన్లైన్ లో పెట్టామనుకో, ఎన్ని టికెట్లు అమ్ముడుపోయి ఎంత కలెక్షన్ వస్తే అన్నిటికీ అకౌంటబిలిటీ. ప్రభాస్ గారు అబ్జెక్ట్ చేయాల, ఒక పవన్ కళ్యాణ్ ఆన్లైన్ ఎక్కడ పెడతారు అంటే, ఈయన ఆల్రెడీ 100 కోట్లు కూడా దారి హైప్ చేసుకుంటా ఎంత వచ్చింది అంటారు కదా, ఆ కలెక్షన్ ఏదో తేలిపోతే ఈయనకి ఇచ్చే డబ్బులు కూడా రేపు పొద్దున ఎవరని చెప్పి దాన్ని ఒక రకంగా తీసుకొని వెళ్ళి చేశాడు. ఆ సినిమాటోగ్రఫీ మంత్రి సన్నాసి అన్నాడు కదా, మేమైతే అట్లా అంటలేదు సార్. ఎందుకంటే గౌరవనీయులైన దుర్గేష్ గారు, మీరు మీ శాఖకు సంబంధించి నీతిగా నిజాయితీగా పనిచేయండి. ఈ గేమ్ చేంజర్ ఆ ఫంక్షన్లకి మొత్తం టెంట్లు వేసే దగ్గర నుంచి కుర్చీలు వేసే దగ్గర నుంచి ఈ పని మీది కాదు, ఇట్లాంటి పనులు చేయొద్దు. రెండో అంశం వచ్చేటప్పటికి బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన ఏమంటాడు, ఎంఆర్ఓల్ని వీళ్ళందరూ మేము పెట్టించి ఏదైతే టికెట్ రేట్లు అనేది మినిమం రేటుకి అమ్మిస్తాం. అంటే ఇప్పుడు దాకా బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారని అర్థంగా, ఇప్పుడు మేము కూడా చెబుతున్నదే కదా, ఈ బ్లాక్ లో టికెట్లు ఈ వ్యవస్థ వద్దనే కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు థియేటర్ దగ్గర బందోబస్తు పెట్టింది సార్. దానికి పోలీసులు పెడతారా థియేటర్ దగ్గర అన్నారు. ఎందుకు బందోబస్తు పెడుతుంది, సినిమా రిలీజ్ అయినప్పుడు ఎక్కువ మంది క్రౌడ్ వస్తారు, ఎక్కువ మంది క్రౌడ్ వచ్చినప్పుడు కొంత గొడవ ఉంటుంది, అక్కడ బ్లాక్ లో టికెట్లు అమ్మకుండా కూడా నియంత్రించాల్సిన బాధ్యత ఉంటుంది. దానికోసం అక్కడ పోలీసులు ఒకళ్ళిద్దరు పోలీసులు పెట్టినా కూడా పెద్ద రాద్ధాంతం చేసి పోలీసులు పెడతారు. ఎక్కడ మా సినిమాల దగ్గర పోలీసులు ఎట్లా వస్తారు, అసలు మీ ప్రభుత్వానికి ఏం సంబంధం, మా ప్రైవేట్ వ్యక్తుల సంబంధం అని. ఇప్పుడు నీ ప్రభుత్వానికి ఏం సంబంధం, నీకేం సంబంధం, మరీ ముఖ్యంగా నువ్వెందుకు రాసావు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి లేఖ అంటే, ఉప ముఖ్యమంత్రిగా నువ్వు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డావు, నీ పవర్స్ ని మిస్యూజ్ చేస్తా బెదిరింపులకు దిగావు, ఇది చట్టరీత్యా నేరం. నువ్వు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నువ్వు ఆ మాట తప్పావు. సో దానికి నైతిక బాధ్యత వహించి ముందు పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాల్సినటువంటిది ఉంది. కానీ వాళ్ళు చేయరు అనుకోండి, బట్ మనం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఇలానే మిస్యూజ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి అలవాటే, ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు వాళ్ళకి వెనకేసుకోవాలి, దోచుకోవాలి. ఇదే ఒక కార్యక్రమం కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి ఆవేలోనే వెళ్తున్నారు. అంటే ఇప్పుడు బెదిరింపులకు దిగితే సినిమా వాళ్ళందరూ వచ్చి, అంటే మహేష్ బాబు గారు వచ్చి మీ దగ్గర చేతులు కట్టుకొని అయ్యా పవన్ కళ్యాణ్ గారు అని అడగాల, ప్రభాస్ గారు వచ్చి మీ దగ్గర చేతులు కట్టుకొని అయ్యా అని అడగాల, ఆయన ఎవరు మన అల్లు అర్జున్ గారు వచ్చి ఏది ఇప్పుడు ప్రపంచానికి హీరో అయిన అల్లు అర్జున్ గారికి వచ్చి ఏది 100 కోట్లు కూడా అడగాలి. రామ్ చరణ్ అంటే ఆల్రెడీ గేమ్ చేంజర్ కి పెద్ద నటులే కదా, ఈ రోజు బాలకృష్ణ గారు కూడా వచ్చి అడగాలేమో.
బాలకృష్ణ గారు వచ్చి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మాకు పర్మిషన్ ఇవ్వండి ఆ. అని అడగాలి. అంటే ఇప్పుడు వరకు వ్యక్తిగత ఆయన వస్తే ఆయన ఆపలేము. ఆయన నోట్లో అంటాడు ఏం కదా మాట్లాడతారో "ఏ, తెలీదు. నువ్వు అలగా పార్టీ నువ్వు ఆగా అంటాడు కాబట్టి ఆయన అడగట్లేదు. ఎందుకంటే అన్న కూడా వాళ్ళ దగ్గర చెప్ప మీద. వాళ్ళ దగ్గరికి ఈయన వెళ్తాడు కాబట్టి. అంటే ఇప్పుడు ఏంటి మీరు అన్న ఇప్పటి వరకు ఏమంటున్నారు, Right. వ్యవస్థతో మాట్లాడలేదంట సంవత్సరం వరకు. ఇది కీలక పాయింట్. మీకు Yes. వ్యక్తిగతంగా మాట్లాడారంట, వాళ్ళకి ఏం కావాలంటే అసలు ఇచ్చారంట. వ్యవస్థ మాట్లాడకూడదని చెప్తున్నారు కదా, ఆయనే ఆహా, చెప్పారు కదా. వ్యక్తిగతంగా వాళ్ళు వచ్చి సినిమాకి పెంచమంటే పెంచేశారంట. ఆ. అంతే తప్ప వ్యవస్థ వాళ్ళందరూ వచ్చి అడగలేదంట. ఆ. అంటే మీరు ఎవరి ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, మీకు సంబంధించిన కొంతమంది మనుషులకైతే లాభం చేకూర్చడానికి పనిచేస్తుందా, Right. ఇట్లా ఎంటైర్ సినిమా ఇండస్ట్రీకి అయితే మీకు సంబంధం లేదా? రైట్. సో పవన్ కళ్యాణ్ ఈ బెదిరింపులు అనేది చెప్పాను కదా, రెండు రకాలు. ఒకటి ఇగో అహం దెబ్బతింది, ఎవరికి అలవాట్ల ఇన్ని వచ్చి. ఓకే. రెండోది ఏంటంటే హరిహర వీరమలు డూపు నటిస్తున్నాడు కాబట్టి ఈయన నటిస్తున్నాడు అని తెలియాలంటే ఏం చేయాలి? అరే బాబు నా సినిమా రా బాబు, అదే డూపు కాదు, Right. వీళ్ళు ఎవరో పట్టుకొని వస్తున్నారు ఆ డూప్లని వాళ్ళు వేసేస్తారు కదా, ఒక పేపర్ తెలియదు కదా, రైట్. దొరికిపోతారు అక్కడ. రైట్. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు వెంకటరెడ్డి గారు, అలాగే రామ్నాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.